చూచుటకు ప్రతిరోజు మాకు సహాయం చేయండి. మా దోషములను బట్టి, మా పాపములను బట్టి మీ కాళ్ళు చేతులకు మేకులు కొట్టబడ్డాయి. మీ శిరస్సుకు ముళ్ళ కిరీటము, మీ శరీరం అంతా కూడా కొరడా దెబ్బలు. మీరు సిలువలో చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా, పరలోక రాజ్య వారసులుగా, మీ కుమారులుగా, కుమార్తెలుగా మీరు చేసుకున్నందుకై మీకు స్తోత్రాలు. ఇటు విశ్వాసంలో మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించారు. మరొకసారి ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుకొని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాం. ఇక్కడ పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఈ విషయాలను తెలియజేస్తా ఉన్నాడు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది, ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ప్రియ. సంతృప్తి కలిగిన జీవితం. ఈరోజు మనిషి తన జీవితంలో సంతృప్తి లేకపోవటం వలన వివిధ రకాల శోధనలకు గురైపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఉదయం లేస్తే ఏదో సంపాదించాలనేటువంటి తపన, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి అనేటువంటి ఆరాటం, ఆలోచన, పరుగులు. ఎక్కడ చూసినా లోకంలో చాలా వరకు కలవరాలు, ఆందోళనలు, భయాలు, ఉరుకులు, పరుగులు, ఇటువంటివి మనం సహజంగా చూస్తూ ఉన్నాం. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సేవలో ఈ సంతృప్తి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. సంతృప్తి లేకుండా జీవిస్తూ ఉన్నట్లయితే మన జీవితంలో నిజమైనటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించలేము. ఈవెన్ దో we are given this new year, we can't indulge real peace and joy if we don't have the real satisfaction. నిజమైనటువంటి సంతృప్తి మన జీవితంలో లేకపోతే నిజమైనటువంటి సంతోషాన్ని నూతన సంవత్సరం ఇవ్వబడినప్పటికీ కూడా మనము అనుభవించలేము. సో సాటిస్ఫాక్షన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు లివ్ ఇన్ పీస్ఫుల్ లైఫ్. కాబట్టి సమాధానకరమైనటువంటి జీవితంలో జీవించాలి అని అంటే సంతృప్తి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఒక గ్లాసులో సగం వరకు నీళ్లు పోస్తున్నారు. అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఇద్దరికి బాగా దాహం అవుతా ఉంది. ఒక అతను బాగా దాహం కలిగినటువంటి వ్యక్తి వచ్చి ఆ గ్లాసులో చూశాడు. చూస్తే ఆ గ్లాసులో సగం వరకే నీళ్లు ఉన్నాయి. సగమే ఉన్నాయి నీళ్లు, ఏం తీర్తే దాహం అని చెప్పి వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి వచ్చాడు. వచ్చి చూస్తే అమ్మా చాలా సగం వరకైనా నీళ్లు ఉన్నాయి కదా అని ఆ నీళ్లు తాగి సంతృప్తి చెందాడు. ఉన్నదానితో సంతృప్తి కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం గమనించినప్పుడు, ఉదాహరణకి ధనవంతులను గురించి, పేదవారిని గురించి ఆలోచిస్తే కొన్ని సమయాల్లో పేదవారికి ఉన్నటువంటి సంతోషం ధనవంతునికి ఉండదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ తీసుకోండి. ట్రైన్లో 3 కంపార్ట్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఒకటి ఏసీ, ఇంకోటి సెకండ్ క్లాస్, మూడవది జనరల్ కంపార్ట్మెంట్. ఏసీలో వెళ్ళేటువంటి వాడు ఎట్లా నిద్రపోతాడో జనరల్లో ఉండేటువంటి వాడు కూడా అలాగే నిద్రపోతాడు. సెకండ్ క్లాస్లో ఉండేటువంటి వాడు కూడా అలాగే నిద్రపోతాడు. చూడండి, ట్రైన్ ఏమో ఒకటే, ప్రయాణం చేసేది కూడా ఒకటే. అయితే డిఫరెన్స్ మనం చూసినప్పుడు అర్థం కనపడుతూ ఉంటుంది. కొద్దిమంది భవనాల్లో నివసిస్తే కొద్దిమంది గుడిసెల్లో నివసిస్తారు. కొద్దిమంది ఫ్లైట్లో పోతూ ఉంటే కొద్దిమంది ట్రైన్లో పోతుంటారు. కొద్దిమంది కారులో పోతూ ఉంటే కొద్దిమంది సైకిల్ పోతూ ఉంటారు. కొద్దిమంది బిర్యానీ తింటూ ఉంటారు, కొద్దిమంది పచ్చడి మెతుకులే తింటూ ఉంటారు. వివిధ రకాల జీవితాలను ప్రజలు జీవిస్తూ ఉంటారు ప్రియులారా. కానీ నిజమైనటువంటి సంతోషం ఎక్కడ ఉంది అంటే సంతృప్తిలోనే దాగి ఉంది. ద గ్రేట్ హ్యాపీనెస్ లైస్ ఇన్ గ్రేట్ సాటిస్ఫాక్షన్. సంతృప్తిగా జీవించేటువంటి వారిలో సంతోషం, అసంతృప్తితో బ్రతికేటువంటి వారిలో అసంతోషం, ఇది జగమెరిగినటువంటి సత్యం ప్రియులారా. యూనివర్సల్ ట్రూత్ అది. అయితే బైబిల్లో ఇక్కడ మనం ఏమో చదువుకుంటున్నాము అంటే, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ మనం తీసుకుని వెళ్ళలేము, కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉంది వాటితో తృప్తి పొంది ఉంటుంది. కనుక తృప్తి కలిగి జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. హ్యూమన్ నేచర్ ఎలాంటిది అంటే, మానవ స్వభావము ఎంత ఉన్నా కూడా ఏదో ఒక విధమైనటువంటి ఆశ, అసంతృప్తి మనిషి హృదయంలో ఏరుతూ ఉంటాయి. ఇది ఎప్పటి నుండి వచ్చింది కాదు. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ఏదైనా తోటలో ప్రారంభమైంది ప్రియులారా. చూడండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. ఈ తోట చెట్లలో అంటున్నాడు. అంటే ఆ తోటలో చాలా చెట్లు అనేటువంటివి ఉన్నాయి. ఈ చెట్లు 3 రకాలుగా ఉన్నట్టు బైబిల్లో మనం చదువుతాం. చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి. ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు దీంట్లో 3 రకాల చెట్లు మనకు కనబడతాయి ప్రియులారా. ఈ 3 రకాల చెట్లలో మొదటి భాగంలో చెట్లు అనేటువంటి ప్లూరల్ మనం చదువుతాం, అంటే బహువచనం. అటు ఎన్ని చెట్లు ఉన్నాయో తెలియదు. ఎన్ని రకాల ఫ్రూట్స్ కలిగినటువంటి చెట్లు దేవుడు ఆ ఏదైనా తోటలో వేశాడో మనకు తెలియదు. పోతే మధ్య భాగంలో జీవ వృక్షము, అది ఒకటే ఉన్నట్టు కనిపిస్తా ఉంది. పోతే 3వ భాగంలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం, ఇది ఒకటేగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. తినేదానికి రకరకాల ఫలములకు సంబంధించినటువంటి చెట్లు ఇచ్చాడు ప్రియులారా. అన్ని చెట్లు అక్కడ ఉంటే ఒక్క చెట్టు దగ్గరికే వెళ్ళడం అనేది దాన్ని ఏమంటామంటే అసంతృప్తి అంటాం. చూడండి, అన్ని చెట్లు తినేదానికి ఇచ్చి ఒకటి మాత్రం తినొద్దు అంటే అవన్నీ పక్కన పెట్టి దీని దగ్గరికే వెళ్ళడం అనేటువంటిది విచిత్రం ప్రియాలి.
కారణం ఏంటి అంటే దే వర్ ఇన్స్పైర్డ్ బై డెవిల్. వారు అపవాది చేత శోధించబడుతూ ఉన్నారు. వచ్చి అపవాది అంటున్నాడు, ఏమన్నాడంటే ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? మీరు తినొద్దని దేవుడు చెప్పాడా? మీరు తినొద్దని దేవుడు చెప్పాడా అని చూడండి ప్రియులారా. ద డెవిల్స్ ఫోకస్ ఆన్ పర్టిక్యులర్ టెంప్టేషన్. ఈ సైతాను యొక్క దృష్టి ప్రత్యేకమైనటువంటి శోధన పైన హవ్వ నిలిపేటట్టు చేశాడు. పిల్లరా 4వ వచనం కూడా చదవండి. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు చెప్పగా. చూడండి పిల్లలు, సైతానుడు ఏం చేశాడు అంటే హవ్వను మైమరిపించాడు పిల్లలు. అన్ని వృక్ష ఫలాలు కలిగిన అన్ని ఫలములు కలిగినటువంటి వృక్షములు చెట్లు అక్కడ ఉంటే వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి ఏదైతే దేవుడు తినవద్దని చెప్పాడో దాని మీదకు వారి దృష్టిని మరించాడు. అప్పటి వరకు వాళ్ళు ఎలాగున్నారు తెలుసా? చాలా నెమ్మదిగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సమాధానంగా ఉన్నారు, దేవునితో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు, మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నారు. దే ఆర్ వెరీ బోల్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో చాలా ధైర్యంగా ఉన్నారు పిల్లరా. ఎప్పుడైతే ఆ వృక్ష ఫలములు తిన్నారో వెంటనే ఏమైపోయిందంటే మొత్తం డిసార్డర్ అయిపోయింది. ఆ 3వ అధ్యాయం 15వ వచనానికి వస్తే అక్కడ వైరము అనేటువంటి పదం మనకు కనబడుతుంది. 16వ వచనానికి వచ్చేసరికి మిక్కిలి గర్భవేదన అనేది అక్కడ మనం చూస్తాం, అంటే వేదన గురించి. తర్వాత 17వ వచనానికి వచ్చేసరికి అక్కడ శాపము, ప్రయాస అనే పదాలు కనిపిస్తాయి. అదే 19వ వచనానికి వచ్చేసరికి అక్కడ చదవడము కష్టము, చెమట, ఇట్లాంటి పదాలు మనం చూస్తాం ప్రియారా. అదే 19వ వచనాన్ని కొంచెం గమనించినప్పుడు మరణము కూడా వారికి వచ్చేసింది. వై? బికాస్ దే డిడ్ంట్ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ with the trees that God has given them. ప్రియులారా, దేవుడు వారికి ఇచ్చినటువంటి వృక్ష ఫలములతో సంతృప్తి చెందకుండా సైతాను చూపించినటువంటి ఆ వృక్ష ఫలమునకు ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ ఏమైపోయిందంటే మొత్తం డిసార్డర్ అయిపోయింది. కాబట్టి సంతృప్తి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఇదే శోధనను ఇదే సైతానుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా తీసుకుని వెళ్ళాడు. ప్రభు ఆకలిగా ఉన్నటువంటి సమయంలో అపవాది ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు అంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసు. అయితే ప్రభు దానికి ఒబే కాలేదు ప్రియారు. ప్రభు అపవాదికి లోపడలేదు. కాబట్టి ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండటము అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఇస్తాడు, ఎంత ఇచ్చినా కూడా దాంట్లో సంతృప్తి. అన్ని ఫలవృక్షాలను విడిచిపెట్టి ఒక్కదాని కోసం వెళ్ళటం అనేది ఎంత ట్రాజడీ చూడండి పిల్లగా. దేవుడు మనిషికి ఏం తక్కువ చేశాడు? ఏం తక్కువ చేయడు. ఎవ్రీథింగ్ గాడ్ ప్రొవైడెడ్. అన్ని కూడా దేవుడు సమకూర్చాడు ప్రియారా. కానీ మనిషి జీవితంలో ఆ అసంతృప్తి అనేటువంటిది నాటి నుండి నేటి వరకు ఉంటూనే ఉంది. సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు ఈ అసంతృప్తి అనేటువంటిది రాజ్యం వెళ్తా ఉంది పిల్లగా. బైబిల్లో ఒక ఆయన పేరు ఆహాబు, రాజు. ఆయన చూడండి, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. 21వ అధ్యాయం 1వ వచనం.
షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఎన్ని ద్రాక్ష తోటలు ఉన్నాయి? ఒక్క ద్రాక్ష తోట ఉంది. ఒకే ఒక ద్రాక్ష తోట నాబోతు అనేటువంటి వ్యక్తికి ఉంది. దాని మీద రాజుకు కన్నుబడింది. కాబట్టి రాజుకి తక్కువే ఉంటుంది చెప్పండి. ఎన్ని ద్రాక్ష తోటలు ఉంటాయి, పెద్ద భవనం ఉంటుంది, బంగారం ఉంటుంది, సైనికులు ఉంటారు, ధనం ఉంటుంది, అన్నీ కూడా సగం ఉంటాయి రాజుకి. అయితే రాజుకి తన నగరు పక్కన ఉన్నటువంటి ఒక్క ద్రాక్ష తోట మీద కన్నుబడింది. ప్రియ సండే స్కూల్కి వెళ్ళని పిల్ల, వెనకాల ఉన్నటువంటి పిల్ల రాజుకు కన్నుబడింది. పడేసరికి ఏం చేశాడు అంటే ఆ ద్రాక్ష తోటను ఏ విధంగానైనా సరే స్వాధీనపరచుకోవాలనే ప్రయత్నం చేశాడు. ఉన్నదానితో సంతృప్తి చెందినటువంటి రాజు లేని దాని కొరకు ఆరాటపడుతున్నాడు. ప్రియులరా, లేని దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు, లేని దాన్ని ఆశిస్తూ ఉన్నాడు. అది కూడా ఏదో ఒక సామాన్యుడి ద్రాక్ష తోట, ఒకే ఒక ద్రాక్ష తోట. అది లేకపోతే రాజకీయం తక్కువ కాదు. సైతానుడు ఎక్కడో ఒక దగ్గర కాసుకోని ఉంటాడు. పిల్లలు తర్వాత వాగ్విదాలు జరిగాయి. ఈ నాబోతేమో రాజుకి ఇవ్వలేకపోయాడు. తర్వాత రాజుకి కోపం వచ్చింది, అలిగాడు. భార్యకి విషయం తెలిసింది. భార్య అసలే దుర్మార్గంలో జీవిస్తూ ఉంది యెజబెలు. చివరికి యెజబెలు ఏం చేసిందంటే నాబోతును చంపించేసింది. 13వ వచనం చదవండి. ప్రవేశించి వారు పట్టణము బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపేశారు. చంపేశారు. కేవలం ఆ ఒక్క ద్రాక్ష తోట విషయంలో రాజు అంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనది కానటువంటి దాని కొరకు ఒక వ్యక్తిని చంపడం ప్రియ. ఈ రోజుల్లో ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. పొలిటికల్గా వెళ్తే వాళ్ళకి కానటువంటి ల్యాండ్స్, వాళ్ళకి కానటువంటి భూములు, వాళ్ళకి కానటువంటి పొలాలు, వాళ్ళకి కానటువంటి స్థలాలు ఆక్యుపై చేసేసి వాళ్ళని చంపించి వాళ్ళకి లంచాలు ఇచ్చి వీళ్ళ అక్రమ సంపాదనలో రాజులు అధికారులు చేయట్లేదా? చంపించేశాడు. ప్రియారా, చంపేసిన తర్వాత ఏమైంది? 16వ వచనం చదవండి. విని లేచి స్వాధీనపరచుకొని పోయిను. చూడండి ప్రియారా, ఏదో ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి ఒక్క ద్రాక్ష తోట ఉంటే దాని మీద కన్నేసినటువంటి రాజు ఆ వ్యక్తిని చంపి ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొని పోతున్నాడు. స్వాధీనపరచుకోకపోవడం వల్ల ఆ రిజల్ట్ ఏమైందో తెలుసా? చదవండి 21వ వచనం. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చును, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా ఇంకా గొప్ప ఘోరమైనటువంటి దుష్ఫలితాలు రాజుకు సంభవించాయి. ఆ తర్వాత మనం అధ్యాయం అంతా చదువుకున్నట్లయితే ఆ తదుపరి తర్వాత కూడా
మరి ఎటువంటి దుస్థితికి రాజు వెళ్ళిపోయాడు, అతని భార్య అయినటువంటి యెజబెలు వెళ్ళిపోయిందో అనేది మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి సంతృప్తి కలిగి జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఆస్తుల విషయంలో, ప్రాపర్టీస్ విషయంలో సంతృప్తి కలిగి జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. తర్వాత బైబిల్లో ఇంకొక రాజు ఉన్నాడు. ఆ రాజు అందరికీ తెలిసినటువంటి రాజే. అయితే ఆ రాజు జీవితంలో కూడా అసంతృప్తి అనేటువంటిది ప్రవేశించింది ప్రియులారా. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుతాం. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగా నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో ఉండుగను భోజనపానములు చేయుటకును నేను ఇంటికి పోదు. ఊరియా మా చెబుతున్నటువంటి మాటలేవి. సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలేవి. భార్యను కలిగి ఉన్నాడు, కుటుంబంతో సమాధానంగా ఉన్నాడు, సంతోషంగా జీవిస్తున్నాడు, ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నాడు. ఊరియా ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు ప్రియులారా. ఆ ప్రశాంతత దావీదులో కనపడటం లేదు. దావీదులో కనపడటం లేదు. దావీదు ఏం చేశాడు అన్న సంగతి ఆ అధ్యాయంలో మనకు తేటతెల్లంగా కనబడుతుంది ప్రియులారా. 27వ వచనం చదవండి. దూతను పంపెను, ఆమెను తన నగరికి తెప్పించుకొని ఆమె అతనికి భార్య అయ్యను. ఏమంటే అంతకుముందు దావీదుకి వివాహం కాలేదా? దావీదుకి భార్య లేదా? దావీదుకి భార్య ఉంది. సౌలు కుమార్తెను వివాహం చేసుకున్నాడు, మీకాలుని. సో హీ హ్యాడ్ ద వైఫ్, హిస్ ఓన్ వైఫ్. సొంత భార్యను కలిగినటువంటి వ్యక్తి ప్రియులారా దావీదు. అయితే పొరుగువాని భార్యను ఆశించాడు. పొరుగువాని భార్యను ఆశించాడు. ఉన్న భార్యతో సంతృప్తి లేకుండా జీవిస్తా ఉన్నాడు. ఉన్న భార్యతో సంతృప్తి లేకుండా జీవించి పొరుగువాని చంపి ఆమె భార్యను తీసుకున్నాడు ప్రియులారా. సేమ్ సిచ్యువేషన్ ఇందాక మనం చూసింది. ద్రాక్ష తోటను ఆశించినటువంటి రాజు ద్రాక్ష తోట యజమానుని చంపించి ఆ ద్రాక్ష తోటను ఏ విధంగా అయితే స్వాధీనం చేసుకున్నాడో, ఈ రాజు పొరుగు భార్య భర్తను చంపించి ఆ భార్యను తన భార్యగా సొంతం చేసుకున్నాడు ప్రియులారా. He had no satisfied with his own wife, spouse. సొంత భార్యతో సంతృప్తి లేనటువంటి వ్యక్తిగా జీవించడం వలన పొరుగువాని భార్యను ఆశించేటువంటి వ్యక్తిగా మారాడు. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? దాని ప్రతిఫలం ఏంటో చూద్దాం. 10-11 వచనాలు చదవండి. 12వ అధ్యాయము 10-11 వచనాలు. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు నీవు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానకు నేను సెలవిచ్చున్నది ఏమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. చాలు పిల్లలు, అక్కడ కింద మనం గమనించినప్పుడు ఎన్నో దుస్సంఘటనలు దావీదు యొక్క జీవితంలో, దావీదు యొక్క కుటుంబంలో చోటు చేసుకున్నట్టు మనకు కనబడుతుంది. పుట్టిన కుమారుడు చనిపోయాడు. తర్వాత ఎన్నో యుద్ధాలు, కుటుంబంలో సమాధానం లేకుండా పోవడం, తన హృదయంలో సమాధానం లేకుండా పోవడం. ఈ రోజుల్లో అనేక మంది అలాంటి స్థితిలో జీవిస్తున్నారు ప్రియులారా.
భర్తతో సంతృప్తి లేకుండా, భార్యతో సంతృప్తి లేకుండా, పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలను కలిగి అసంతృప్తితో జీవిస్తూ కుటుంబాలనే నాశనం చేసినటువంటి ప్రజలు ఎంతో మంది లోకంలో ఉన్నారు. వై? బికాస్ దే హ్యావ్ నో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ విత్ దేర్ స్పౌస్. వారి యొక్క భార్యతో లేక భర్తతో అసంతృప్తిలో జీవించడం వలన నిజమైనటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం 27వ వచనం చదవండి. 6:27 ఒకసారి. అదే ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వారి వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వారి పాదములు కమలకుండునా, తన పొరుగు వారి భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఎందుకు అసమాధానం, ఎందుకు అసంతోషం, ఎందుకు గొడవలు, కొట్లాటలు, హత్యలు, ఆత్మహత్యలు, విషాద సంఘటనలు? ఎందుకు అంటే అసంతృప్తి, కుటుంబాల్లో సంతృప్తి లేకపోవడం, శరీరాశకు తాగివ్వడం. హ్యాపీ న్యూ ఇయరే మంచిదే, న్యూ ఇయర్ మంచిదే, కానీ మన జీవితంలో నిజంగా హ్యాపీ ఉందా? అనేక మంది కుటుంబాల్లో హ్యాపీనెస్ అనేది ఉందా? మెనీ పీపుల్ ఫాలో ద పాలిగామీ సిస్టమ్. అనేక మంది ద్విభారత్వాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ రాజు అయినటువంటి దావీదు తన యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి అసంతృప్తిని బట్టి కుటుంబంలో గొప్ప విపత్తును తెచ్చుకున్నాడు. హృదయంలో నెమ్మది లేకుండా పోయింది. దేవునితో సత్సంబంధాలు తెగిపోయినాయి. ఎంతో దుఃఖానికి గురైపోయాడు, ఎంతో బాధకు గురైపోయాడు. రాజుగా సింహాసనం మీద కూర్చున్నప్పటికీ హృదయంలో సమాధానం లేదు, నెమ్మది లేదు. అంతకుముందు ప్రశాంతంగా దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడును, ఇంతగా హెచ్చించుటకు నా కుటుంబం ఏపాటిది అన్న పలికినటువంటి దావీదు ఏమంటున్నాడు అంటే 51వ కీర్తనలో అంటాడు, నా పాపము నా ఎదుటనే ఉన్నది. చూడండి. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన భర్తతో, దేవుడు నీకు ఇచ్చిన భార్యతో సంతృప్తి కలిగి జీవించడం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం చదవండి. దాంట్లో ఇట్లాంటి విషయాలు ఎన్నో రాయబడి ఉన్నాయి. పరమగీతంలో భార్య భర్తల సంబంధాన్ని గురించి దేవుడు ఎంతో చక్కగా వర్ణించాడు. పౌలు ఏమంటున్నాడు అంటే, మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము, కాబట్టి అనవసరములు కలిగి సంతృప్తి పొంది. లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచెను. ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసినని వారితో చెప్పాను. చాలా కానుక పెట్టెలో కానుకలు వేస్తున్నటువంటి వారిని గురించి యేసు ప్రభు చూస్తా ఉన్నాడు. అక్కడ చాలా మంది ధనవంతులు ఉన్నారు, ఒక్క పేద విధవరాలు కనబడతారు. ధనవంతులు కూడా ఏం చేశారు అంటే కానుకలు వేశారు.
బీద విధవరాలు కూడా 2 కాసులు అందులో వేసింది ప్రియారు. అయితే ప్రభువు ఇక్కడ ఎవరిని ప్రశంసించాడు అంటే ఆ బీద విధవరాలను ప్రశంసించాడు. వాళ్ళు ఎలా వేశారు, ఈమె ఎలా వేసింది అనేది అక్కడ చెప్పబడింది ప్రియారు. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేశారు, కానీ ఈమె తన లేమిలో సమృద్ధిలో వాళ్ళు కానుకలు వేశారు పిల్లలు, కానీ ఈమె లేమిలో కానుకేస్తాము. సమృద్ధిలో కానుకేయడం సులభమే, లేమిలో కానుకేయడం కష్టం, అంతే కదా. బస్తా బియ్యం ఇంట్లో ఉంటే ఒక 5 మందికి భోజనం పెట్టవచ్చు ప్రియాగా. ఒక గిన్నెకే బియ్యం ఉన్నాయనుకోండి, భోజనం పెట్టడం కష్టమే. కానీ సారెపత్తి విధవరాలు బుడ్డిలో కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, దాంట్లో ప్రవక్తకి రొట్టె చేసి పెట్టింది. లేమిలో పెట్టడం కష్టమే, కానీ లేమిలో కూడా దేవునికి ఇవ్వడం నేర్చుకుంది ప్రియ. We have a great satisfaction in giving God. దేవునికి ఇవ్వడంలో గొప్ప సంతృప్తి అనేది మనం అనుభవిస్తాం ప్రియ. దేవునికి ఇవ్వడంలో గొప్ప సమాధానం అనేటువంటిది మనం అనుభవిస్తాం. అది ఎలా ఉంటుంది అంటే, నీవు లేమిలో దేవునికి ఇచ్చిన మళ్ళీ దేవుడు నీకు దాన్ని దీవించి ఇస్తాడు. దేవునికి ఇచ్చేటువంటి వారు ఎప్పుడు కూడా దరిద్రులు కారు ప్రియ. ఇవ్వకపోవడం వల్లే దరిద్రులు అయిపోతా ఉంటారు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు, సామెతల్లో ఉంటుంది అన్నమాట. దేవునికి ఇవ్వడంలో గొప్ప సంతోషం అనేది ఉంది. కయీను హేబెలు ఇద్దరు కూడా దేవునికి అర్పణలు అర్పించారు. చూడండి ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయం 3-4 వచనాలు. కయీను పంట పొలములో ఎంత కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. క్రొవ్విన వాటికి ఎక్కువ విలువ ఉంటుంది. క్రొవ్విన వాటిని బజారులో అమ్ముకుంటే బాగా డబ్బులు వస్తాయి. అయితే శ్రేష్టమైనటువంటి దాన్ని దేవుడికి ఇస్తా ఉన్నాడు. 1000 రూపాయలు దేవునికి ఇస్తే గొప్ప అని కాదు, వచ్చిన 100 రూపాయల్లో 10 రూపాయలు ఇచ్చినా కూడా గొప్పే ప్రియ. వాళ్ళకి 1,00,000 రూపాయలు జీతం వస్తుంది కాబట్టి 10,000 తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వేశారు. నాకు 1000 రూపాయల జీతము కాబట్టి 100 రూపాయలు తీసుకొచ్చి దేవుని సన్నిధికి ఇచ్చాను అంటే రెండు ఈక్వలే. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఇవ్వడం అనేటువంటిది ముఖ్యం. కొద్దిమందికి ఎంత వచ్చినా కూడా దేవునికి ఇచ్చేది నేర్చుకోరు ప్రియులారా. దేవునికి ఇవ్వడంలో మనం గొప్ప సంతృప్తిని అనుభవించేటువంటి వారంగా ఉంటాం. ఎందుకు అంటే ఆయన ఆకాశపు వాకిళ్లను విప్పుతాడు ప్రియులారా. నీకు కలిగినటువంటి ధనంతో నీవు సంతృప్తి చెందేటువంటి విధంగా దేవుడు చేస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే, విస్తారమైన ధనం ఉంది కానీ ఏం లేదు, నెమ్మది లేదు ప్రియ. ఎందుకు నెమ్మది లేదు అంటే ఉన్నదాంట్లో సంతృప్తి లేదు. విస్తారంగా డబ్బు సంపాదించే వాళ్ళు ఇంకా ఏం చేస్తారు, ఇంకా సంపాదించాలి, ఇంకా ధనదానం అంటారు కదా, అదనమాట. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి. అరే 58 సంవత్సరాలు ఉద్యోగం చేసావు, గవర్నమెంట్ నీకు రిటైర్మెంట్ ఇచ్చింది, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పి నీకు
రిటైర్మెంట్ ఇస్తే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కొంతమంది పార్ట్ టైం జాబులు చేసుకుంటా ఉంటారు పిల్లలు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఒక ఇల్లు కాదు, 2 ఇల్లు కాదు, 3 ఇల్లు కాదు, 4 ఇల్లు కాదు, 5 కార్లు కాదు, ఇంకా సంపాదించాలి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం ఉన్నా కూడా మేలు, చాలు. భయభక్తులే నీకు ఐశ్వర్యం ప్రియ. యెహోవా యందైన భయము ఐశ్వర్యం ప్రియ. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు పోషించినటువంటి దేవుడు నిన్నెందుకు పోషించడు? God taught giving the tithe to the people of Israel so that he can bless them abundantly. ఇశ్రాయేలును సమృద్ధిగా ఆశీర్వదించేదానికి దేవుడు వారికి దశమభాగం ఇవ్వడం నేర్పించాడు ప్రియులారా. God is not poor. ఆయన పేదవాడు కాదు. అది మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. టు రిసీవ్ ద మల్టిప్లై బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us to give him the tithe. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం సమృద్ధిగా అనుభవించేదానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశం. మనం ఇవ్వట్లేదని దేవుడు ఇవ్వట్లేదు అనుకోబాకండి. మనం ఇవ్వకపోయినా దేవుడు ఇస్తాడు. కానీ మనం ఇచ్చేది నేర్చుకోవాలి పిల్లలు. దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తే ఒక 100 రూపాయలు దేవునికి 900 వచ్చాయి అనుకోవచ్చు కదా. పిల్లలు ఇచ్చేది మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. 9:7. బలవంతముగా కాక సనగకుండా కాక ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూను సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను. అతని నీతి నిరంతరము. సో there is a great satisfaction in giving God. ఇచ్చుటలో గొప్ప సంతృప్తి, సమాధానం, సంతోషం అనేటువంటిది దాగి ఉన్నాయి పిల్లలు. పోతే ఇంకొక విషయం మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇది పరిచర్యకు సంబంధించింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుకుందాం. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. చూడండి పిల్లలు, ఇక్కడ యజమానుడు 3 పిలిచాడు. 3కి ఈక్వల్గా తలాంతులు ఇవ్వలేదు. ఒకరికేమో 5 ఇచ్చాడు, ఒకరికేమో 2 ఇచ్చాడు, ఒకరికేమో 1 ఇచ్చాడు. అలాగని యజమానుడు పక్షపాత కాదు. ఎవరి సామర్థ్యం చెప్పిన వారికి తలాంతులు ఇచ్చాడు. 5 తీసుకున్నటువంటి వాడు వెళ్ళాడు, పని చేశాడు, 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు వెళ్ళాడు, పని చేశాడు, ఇంకొక 2 సంపాదించాడు. దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను అభివృద్ధి కొరకై వాడాలి పిల్లలు. అది ఏదైనా సరే దేవుని రాజ్య అభివృద్ధి కొరకు పనిచేయడం. దేవుడు నీకు పాటలు పాడే వరం ఇచ్చాడా?
దేవుడు నీకు సంగీతం వాయించే వరం ఇచ్చాడా? దేవుడు అనేకులను తన సన్నిధికి తీసుకుని వచ్చేటువంటి తలాంతి ఇచ్చాడా? లేక అనేకుల కొరకు ప్రార్థించేటువంటి తలాంతి ఇచ్చాడా? లేక అనేకులకు సువార్త చెప్పేటువంటి తలాంతి ఇచ్చాడా? దాన్ని దేవుడు రాజ్యవ్యాప్తి కొరకు వాడడం ప్రియ. ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తేనే గొప్పగా, కూర్చొని వాక్యం విన్నా కూడా గొప్పే, ఆ పట్టేసినా గొప్పే. 10 మందికి ఒక సువార్త పత్రికలు ఇస్తే అది కూడా భాగమే. నీవు పనిచేసేటువంటి స్థలంలో నీ పని ద్వారా కూడా యూ కెన్ వర్షిప్ గాడ్ వేర్ యు ఆర్ వర్కింగ్ బై యువర్ వర్క్. నీవు పనిచేసేటువంటి స్థలంలో నీ పని ద్వారా దేవుణ్ణి నీవు వర్షిప్ చేయవచ్చు. దాని ద్వారా అనేక మందికి దేవుని ప్రేమ చూపించవచ్చు, అనేక మందికి దేవుని సువార్త ప్రకటించవచ్చు. కొర్నేలు చూడండి, పేతురు తన ఇంటికి వస్తున్నప్పుడు ఏం చేశాడు? తన బంధువుని పిలిచాడు, స్నేహితుల్ని పిలిచాడు, వాళ్ళని కూడా కూర్చోబెట్టాడు, వాక్యం వినిపించాడు. అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఏదో ఒక విధంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడటం ప్రియ. నీకు ఇచ్చిన కుమారులు వారు కూడా గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని బహుమానాలే. నీకు ఇచ్చినటువంటి ధనము, నీకు ఇచ్చినటువంటి జ్ఞానము, నీకు ఇచ్చినటువంటి ఉద్యోగము, నీకు ఇచ్చినటువంటి కుటుంబము, నీకు ఇచ్చినటువంటి వెహికల్స్, వాహనాలు దేవుని సేవ నిమిత్తం వాడు, దేవుని మహిమ నిమిత్తం వాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు అనుకోలేదు, అరే ఆయనకు 5 ఇచ్చాడు, నాకు 2 ఇచ్చాడు అనుకోలేదు. He also satisfied with 2 talents. చాలే 2 ఇచ్చాడు అనుకున్నాడు. ఆ 2తోనే వ్యాపారం చేశాడు, ఇంకొక 2 సంపాదించాడు. అప్రిసియేషన్ అంటే అభినందన గురించి ఆలోచిస్తే ఇద్దరికి ఒకటే అభినందనలు వెళ్ళారు. చదవండి 20వ వచనం. 5 తలాంతులు తీసుకున్నవాడు తెచ్చి, అయ్యా అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటివి, నీ యజమానుని సంతోషంలో పాల్గొందమని అతనితో చెప్పాను. అలాగే అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు అప్పగించావు కదా, ఏమంటున్నాడు? బడా నమ్మకమైన, సేమ్ అప్రిసియేషన్ ప్రియ. మొదటి వ్యక్తిని ఏ విధంగా అయితే అభినందించాడో రెండో వ్యక్తికి కూడా అటువంటి అభినందనే. నీ యజమానుని సంతోషంలో పాల్గొను. మనం ఏదో పెద్ద సేవకులు అవ్వాలని కాదు, దేవుడు ఏ సేవ ఇస్తే ఆ సేవ చేద్దాం. మనం నిలబడి ప్రసంగాలు చేయడమే కాదు, దేవుడు ప్రార్థన చేయమంటే ప్రార్థన ఆల్సో ఈజ్ ఏ మినిస్ట్రీ ఆఫ్ గాడ్. ప్రార్థన కూడా దేవుని యొక్క పరిచర్యే. ఇతరులను దేవుడు సమరయ స్త్రీ ఎంతమందికి వాక్యం చెప్పింది ప్రియులారా? వెళ్ళి ఊరికే కొన్ని మాటలు చెప్తే వాళ్ళు వచ్చి దేవుని దగ్గరికి వచ్చారు, దేవుని నమ్ముకున్నారు. కొద్దిమందిని దేవుని సన్నిధికి తీసుకుంటారు. చిన్న సేవ అయినా గొప్ప సేవ ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు. మరి దేవుడు మనకి ఏ తలాంతులు ఇచ్చాడు? ఈ సంవత్సరంలో వాటిని గుర్తించి దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడేదానికి ప్రయత్నం చేయాలి. దేవుని సేవలో గొప్ప సంతోషం ఉంటుంది పిల్లరా. కాబట్టి ఇచ్చిన దాంతో సంతృప్తి కలిగి దాంతో దేవుని పరిచయం చేయాలి. చివరిగా లూకా సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు
ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను. లాజరును ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుకులతో నిండిన వాడై ధనవంతుని ఇంట పడి ఉండి చాలు. ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం ప్రియులారా. ఇద్దరు వ్యక్తులు ఒకే స్థలంలో ఉన్నారు, కానీ వాళ్ళ స్టేటస్ మాత్రం డిఫరెంట్గా, వాళ్ళ స్థాయి. ఒక వ్యక్తి ధనవంతుడు, సన్నపు నార వస్త్రాలు ధరించుకుంటున్నాడు, ప్రతిరోజు కూడా బహుగా సుఖపడతా ఉన్నాడు. మామూలు సుఖం కాదు అది, బహుగా సుఖపడతా ఉన్నాడు. ప్రతిరోజు కూడా సుఖపడుతున్నాడు. అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా సంతృప్తిగా లేడు. రేపైందనుకోండి, రేపు కూడా ఇంకా అసంతృప్తి, ఇంకా అసంతృప్తి ప్రియారు. ప్రతిరోజు సుఖపడతా ఉన్నాడు, బహుగా సుఖపడుతున్నాడు. పక్కనే లాజరు ఉన్నాడు, దరిద్రుడిగా ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరిలో మనం జనరల్గా ఆలోచన చేస్తే ఎవరికి నెమ్మది ఉంటుంది అని అంటే లాజరుకే నెమ్మది ఉంటుంది ప్రియారు. మరి లాజరుకి ఎలా నెమ్మది ఉంటుంది? దరిద్రుడిగా ఉన్నాడు, బట్టలు సక్రంగా లేవు, ఒళ్ళంతా కురుపులు ఉన్నాయి, కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, తినేదానికి ఆహారం లేదు, ఎంతో ఇబ్బంది పడుతున్నాడు, ఆకలితో బాధపడుతున్నాడు. అటువంటి వ్యక్తికి ఎలాగ నెమ్మది ఉండగలదు? ఎలాగ నెమ్మది ఉండగలదు అంటే ప్రియులారా, ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం. ఏంటంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం ఉండుట. ఇద్దరు జీవించారు, ఇద్దరు చనిపోయారు ప్రియులారా. దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఉన్న దాంట్లో దేవుణ్ణి కలిగి ఉంటే దాంట్లోనే నెమ్మదిని ఆయన అనుగ్రహిస్తాడు. 119వ కీర్తన 50వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. ఏమనుంది అక్కడ? నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించున్నది. బాధలో నెమ్మదినిచ్చేటువంటి దేవుడు ఉంటే బాధగా కనబడదు ప్రియులారా. లాజరుకి మంచి మనస్సాక్షి ఉంది, దరిద్రుడిగా బ్రతుకుతున్నాడు కానీ దొంగగా మారట్లేదు. ఆ ధనవంతుని చంపి ధనవంతుడు అవ్వాలనుకోవట్లేదు, లేదా ఎక్కడో మోసం చేసి నేను కూడా ధనవంతుడు అవ్వాలని అనుకోవట్లేదు ప్రియులారా. ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి కష్టమో నష్టమో బాధ అనుభవిస్తున్నాడు, కానీ దేవుడిని మాత్రం విడిచిపెట్టట్లేదు, దేవుడిని మాత్రం కలిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని ఏ స్థాయిలో ఉంచితే, ఒకవేళ ఐశ్వర్యంలో ఉంచాడా, ఒకవేళ దరిద్రంలో ఉంచాడా, అక్కడ కూడా నెమ్మది కలిగి జీవించడం. ఇంకా చెప్పాలంటే అక్కడ కూడా దేవుడిని కలిగి జీవించడం. ఏ స్థాయిలో దేవుడు మనల్ని ఉంచితే ఆ స్థాయిలో దేవుడిని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ గొప్ప సమాధానం అనేది, నెమ్మది అనేటువంటిది, సంతృప్తి అనేటువంటిది మనం కలిగి ఉండగలుగుతాం ప్రియులారా. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఒక్కసారి ఆ ప్రార్థన మనం చూసి ముగిద్దాం. 30వ కీర్తన 30వ అధ్యాయం సామెతల గ్రంథం 8వ వచనం. 30వ అధ్యాయం 8వ వచనం. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారమును నాకు అనుగ్రహింపుము. చూడండి, తగినంత ఆహారం ఇవ్వండి ప్రభువా, అనుదిన ఆహారం మాకు దయచేయండి ప్రభువా. కనుక ప్రియులారా, మరి దేవుడు మన పట్ల కృప చూపించేటువంటి వాడు. అలాగనే ధనవంతులుగా ఉండాలని, ధనవంతులుగా ఉండకూడదని కాదు. అసలు మనం చదువుకున్నటువంటి మూలవాక్యం కింద ఏ వాక్యం ఉందో ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. ఏముంది అక్కడ? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లో పడుదురు. ధనాపేక్ష అటు మనుషులను
నష్టములోను నాశనంలోను ఉంచి ధనవంతులగుటకు అపేక్షించువారు. దేవుడు నిన్ను దీవించాడా, మంచిదే. ధనవంతుడిగా ఉండడం తప్పులేదు ప్రియులారా. ధనాపేక్ష కలిగి ఉండటమే తప్పు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి దరిద్రంగా బ్రతకాలి, అనారోగ్యంగా బ్రతకాలి, ఏమి లేని వాళ్ళగా బ్రతకాలని కాదు. దేవుడు ఎప్పుడు తను నమ్మినటువంటి వారిని తలగానే ఉంచుతాడు. దేవుడు ఎప్పుడు తను నమ్మినటువంటి వారిని ఉన్నత స్థాయిలోనే ఉంచుతాడు పిల్లలు. అయితే ఏ స్థాయిలో దేవుడు ఉంచితే ఆ స్థాయిలో సంతృప్తి కలిగి దేవుని కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు తన వాక్యం జీవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు అయినా ప్రభా. సంతృప్తిలో సంతోషం, అసంతృప్తిలో అసంతోషం అనే రీతిగా ప్రభా ఈ సందేశంలో నుంచి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా జీవితంలో మీరు మాకు ఇచ్చినటువంటి అది కుటుంబమైన, ధనమైన, ఉద్యోగమైన, పరిచర్యమైన దానితో సంతృప్తి కలిగి జీవించేందుకు సహాయం చేయండి ప్రభా. మీరు మమ్మల్ని బహుగా ఆశీర్వదించే దేవుడు, మమ్మల్ని మరింతగా ఫలింపజేసేటువంటి వాడు కనుక మీరు మమ్మల్ని సమృద్ధిలోనికి నడిపించినప్పటికీ, ఆయన అంతకంతకు ఆశీర్వదించినప్పటికీ అక్కడ కూడా మిమ్మును కలిగి సంతృప్తి కలిగి జీవించిన కృప దయచేయండి. మీరు క్రీస్తు కూడా లేకపోయిన వారైతే పైన వాటిపైనే మీ మనసు పెట్టుకోండి అన్న రీతిగా మా మనస్సు మీపై పెట్టుకోగలుగుటకు సహాయం చేయండి. మీరు మాకు ఏదైతే ఇచ్చారో, ఎటువంటి తలాంతులు ఇచ్చారో వాటితో మిమ్మల్ని మహింపరిచే వరముగా ఉండటకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో మిమ్మల్ని గణపరిచే వారముగా ఉంటూ కృప దయచేయండి. దీన స్థితిని ఎరుగుదును, సంపన్న స్థితిని ఎరుగుదునని పౌలు అంటున్నాడు. కనుక ఏ స్థితిలోనైనా మిమ్మల్ని కలిగి ఉండటకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మొదటి ఆదివారం మనం ప్రభు బలను కలిగి ఉన్నాం. బలను గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని బలలో ప్రవేశిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1